నియోజకవర్గంలో బలంగా ఉన్న అభ్యర్థికే టికెట్ ఇద్దాం. అది మీ నేతైనా మా నేతైనా పంపకాల లెక్కలు ముఖ్యం కాదు. గెలిచే అభ్యర్థుల్ని సెట్ చేద్దాం. 175 నియోజకవర్గాల్లో ఏ ఒక్క నియోజకవర్గాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. అవసరమైతే మరో 2-3 సార్లు కలిసి చర్చిద్దాం అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ సీట్ల పంపకాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఏపీ ఎన్నికల్లో టీడీపీకి జనసేన ప్రతిపాదించిన సీట్ల వివరాలేంటో ఓ లుక్కేద్దాం. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. ఏపీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చిన టీడీపీ జనసేనలు అభ్యర్థుల ఎంపికపై ఓ రేంజ్ లో కసరత్తులు చేస్తున్నారు. ఇదే అంశంపై ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో 2 పార్టీల అధినేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల పాటు సమావేశమైన లీడర్స్ రాత్రి మరోసారి చర్చించారు. 45 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో ఇరు పార్టీలు దాదాపు క్లారిటీకి వచ్చాయి. ఈ నెల 8న మరోసారి భేటీ కావాలని నిర్ణయించాయి. ఆ తర్వాత 14న జరిగే బహిరంగ సభలో ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్లు జనరల్ ఎలక్షన్స్ లో సీట్ల కేటాయింపును చాలా సెన్సిటివ్ గా డీల్ చేస్తున్నారు. 4 రోజులుగా హైదరాబాద్ లోనే మకాం వేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆయా పార్టీల అభ్యర్థుల ఎంపికపై విడివిడిగానూ మేధోమథనం చేస్తున్నారు. తాజాగా ఉండవల్లిలో భేటీ అయిన ఇద్దరు నేతలు కీలక అంశాలపై చర్చించారు. జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీ ఆశావహులకు, టీడీపీ పోటీ చేసే స్థానాల్లో జనసేన ఆశావహులకు ఇరు పార్టీల అధినేతలు సర్ది చెబుతున్నారట. మండపేట, అరకు స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే స్పష్టతనిచ్చిన చంద్రబాబు ఆయా స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల్ని కూడా ప్రకటించారు. దానికి పోటీగా రాజానగరం, రాజోలు స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు పవన్. దీంతో మిగిలిన సీట్లపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇరు పార్టీల్లో కొందరు త్యాగాలకు సిద్ధం కావాలని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా నేతలకు ఇప్పటికే చంద్రబాబు హింట్ ఇచ్చారు. పొత్తులో సీటు సర్దుబాటు కాని నేతలకు ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అలాగే సిట్టింగ్ స్థానాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలకే అవకాశం కల్పిస్తామన్నారు. మొత్తం మీద పట్టు విడుపులకు సిద్ధంగా ఉన్నట్టు సిగ్నల్ ఇచ్చారు చంద్రబాబు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్టులను విడతల వారీగా అనౌన్స్ చేస్తూ ఉండడంతో టీడీపీ జనసేన నేతలపై తమ నేతల నుంచి ప్రెజర్ పెరుగుతోంది. సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటన ఎప్పుడెప్పుడా అని ఇరు పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే బీజేపీతో పొత్తు అంశం ఎటూ తేలకపోవడం వల్లే సీట్ల ప్రకటన ఆలస్యం అవుతున్నట్టు టాక్. తాను ఇప్పటికీ ఎన్డీఏలోనే ఉన్నానని పవన్ చెబుతుండగా అటు బీజేపీ కూడా జనసేన తమ భాగస్వామ్య పార్టీ అని అంటోంది. కానీ కలిసి పోటీ చేసే అంశంపై మాత్రం బీజేపీ క్లారిటీ ఇవ్వట్లేదు. ఒకవేళ బీజేపీ ఒంటరి పోరుకు దిగితే ఏం చేయాలన్న దానిపై కూడా టీడీపీ, జనసేన అధినేతలు చర్చించినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ కు ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ఎక్కువ సీట్లు అడుగుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు పవన్ కూడా ఆ ఏరియాలోని నియోజకవర్గం నుంచే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే తెనాలి, భీమిలి, నెల్లిమర్ల, కాకినాడ రూరల్, రాజోలు, పి గన్నవరం, రాజానగరం, రాజమండ్రి రూరల్ లేదా తూర్పుగోదావరి జిల్లాల్లో మరో చోట అమలాపురం, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం లేదా తణుకు, ఏలూరు లేదా కైకలూరు, దర్శి లేదా చీరాల, పెడన, అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, రాజంపేట లేదా రైల్వే కోడూరు, తిరుపతి లేదా చిత్తూరు జనసేన కేటాయించినట్టు తెలుస్తోంది. 2 పార్టీలు పోటీ చేసే చాలా స్థానాలపై క్లారిటీ వచ్చినా మరికొన్ని స్థానాలపై స్పష్టత రావాల్సి ఉందట. దీంతో పవన్, బాబులు ఫిబ్రవరి 8న మరోసారి భేటీ కానున్నారు. ఆ సమయంలో మొత్తం సీట్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపిక నుంచే ఎన్నికల ప్రక్రియ మొదలైనట్టే. మళ్లీ వెనక్కి తీసుకునే ఛాన్స్ ఉండదు. అందుకే ఆచితూచి వ్యవహరిద్దామన్న భావనలో చంద్రబాబు, పవన్లు ఉన్నారట. మరోవైపు పార్లమెంట్ సమావేశాల తర్వాత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు విషయంపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లే ఛాన్స్ కూడా ఉందట. ఏది ఏమైనా ఈ నెల 14న పాలకొల్లులో టీడీపీ, జనసేన భారీ బహిరంగ సభలో ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే ఆ మేనిఫెస్టో ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం మరి.